నిజమైన క్రైస్తవుడు దేనికి భయపడు. అది మరణం కావచ్చు, మరొకడు కావచ్చు, భయపడే ప్రసక్తే లేదు. ఎందుకోసం? ధైర్యాన్ని ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి, భయాన్ని రూపుమాపిన దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి నిజమైన క్రైస్తవుడు దేనికి ఏం చేయడు చెప్పండి? భయపడు. బ్రతికినంతకాలం దేవుని సేవ, దేవుని కోసం జీవించడం. ఒకవేళ చావు వస్తే చక్కగా స్వాగతించి, దైవజనుడైన పౌలు ఏ విధంగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడో, ఒక వ్యక్తి యొక్క నిత్యత్వం గొప్పది కనుక క్రైస్తవునికి మరణం అంటే భయం లేదు. పౌలు మహాశయుడు ఎక్కడుంటే అక్కడ దేవుని గురించి చెప్పడం మాత్రమే కాదు, తన జీవితాన్ని ఒక సాక్ష్యంగా మలిచేశాడు. క్రైస్తవుడు అనగా క్రీస్తు శ్రమలకు సాక్షి. అందరూ చెప్పండి, మనం ఎవరికి వేటికి సాక్షులు? మనం క్రీస్తు శ్రమలకు సాక్ష్యము. ఒక రక్షించబడిన విశ్వాసిని చూసినప్పుడు క్రీస్తు శ్రమలకు సాక్షిగా ఆ వ్యక్తి ఉండాలి. యేసుక్రీస్తు యొక్క శ్రమను గురించి కృతజ్ఞత చెప్పువారమై ఉండాలి. రెండవది, ఆయన శ్రమ పడ్డాడని లోకానికి చాటి చెప్పువారమై ఉండాలి. అందరూ బట్టి ప్రతి క్రైస్తవుడు కూడా మొట్టమొదటిగా యేసయ్య శ్రమలకు మనం ఎవరు చెప్పండి? సాక్షులము.